బ్యాక్ టు ద అనదర్ వీడియో ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు వచ్చేసి 12 hours క్యాంపింగ్ ఇన్ కార్ వచ్చేసి మా ఫ్రెండ్ది. ఆల్మోస్ట్ మేము చిన్న కార్లో క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకు అదృష్టంతో పెద్ద కార్ వచ్చేసింది. ప్రజెంట్ అయితే మా ఊరి దగ్గర అదే ఉందంట. అయితే ఈ ఛాలెంజ్ వచ్చేసి 12 hours నేను అండ్ ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు కదా వాడు డ్రైవర్. అయితే వీళ్ళు వచ్చేసి ఎక్స్ట్రా ప్లేయర్. ఏంటంటే ఇప్పుడు మనం క్యాంపింగ్ చేస్తాం కాబట్టి మనకు చాయ్ కానీ ఇంకా తినడానికి ఫుడ్ కానీ ఏదైనా వీళ్ళు ఇద్దరు కలిసి తీసుకొస్తారు. వీళ్ళు కూడా మనతో క్యాంపింగ్లో ఉంటారు. వీడియో మాత్రం క్రేజ్ ఉంటుంది. ఛాలెంజ్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 6 PM అవుతుంది. 6 PM అవుతుంది. ఈరోజు 6 PM నుంచి మార్నింగ్ 6 AM దాకా మనం ఓవర్ నైట్ క్యాంపింగ్ కార్లో ఇస్తున్నాం. ఎవరైనా సరే దిగినా అంటే మా ఇద్దరిలో ఎవరు దిగినా ఛాలెంజ్ మాత్రం ఫెయిల్ అవుతుంది. ఆల్మోస్ట్ మేము అన్నీ చేసుకొని వచ్చినాం. ఫ్రెష్ అప్ కనిపిస్తున్నాం కదా, ఎందుకంటే ముందు చెప్పాలి. ఎవరు చెప్పారు వీడియో గ్యాప్లా మళ్ళీ ఎడిటింగ్ చేస్తారు, అన్నీ దిగుతారు. కానీ మేమైతే అట్లా కాదు, జెన్యున్ ఇస్తున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా ఏ ఫుడ్ ఏంటి అన్న వస్తాయి కాబట్టి అన్నీ మంచిగా ఫ్రెష్ అప్ అయి ఖాళీ కడుపుతో ఎక్కుతున్నాము. వీడియో మాత్రం క్రేజీ ఉంటుంది, చూసేయండి. ఓకేనా, లెట్స్ గో. క్యాంపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 నుంచి మార్నింగ్ 6 దాకా మనం కార్ నుంచి బయట అడుగు పెట్టద్దు. మేమైతే ఇది అన్నీ వేసుకొని ఎక్కేసినాము ఫ్రెష్ అప్ అయి. ఇప్పుడైతే పెట్రోల్ బంక్లకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఫ్యూల్ ఉంటేనే మనకు ఎటంటే అటు తిరగచ్చు. నైట్లా నిద్ర రాకుండా తిరగచ్చు, నిద్ర వస్తే పడుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి మనం 12 గంటలు కార్లో క్యాంపింగ్ చేయాలి. అట్లనే భీంగల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కార్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదు కాబట్టి ఆల్మోస్ట్ ఇక ఫుడ్ ఐటమ్స్ కానీ డ్రింక్స్ కానీ ఏదైనా సరే మేము భీంగల్ వెళ్ళి అన్నీ తీసుకుంటాం. సీదా భీంగల్ వెళ్ళిపోతాం. ఓకేనా, షేలో ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాం. వెనక మా బాగా ఉండేది కాదు ఫ్రెండ్స్. కార్ అయితే హై లెవెల్ ఉంది కదా, ఎందుకంటే మా దోస్తుడికి 3 కార్లు ఉన్నాయి కానీ 2 చిన్న కార్లు పోయినాయంట. ఈ పెద్ద కారు కాబట్టి రేట్ ఎక్కని చెప్పి ఎవరు తీసుకోవాలట. మనమైతే కార్కి నైట్ కిరాయి రెంట్ వచ్చేసి 1K అంటే 1000 రూపాయలు. అలాగే డీజిల్ మనదే. చూద్దాం ఇక ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ పెట్రోల్ బంక్ రీచ్ అయినాం. మా విలేజ్కి వెళ్ళి 1 kilometer అంటే మా విలేజ్ కానీ పూర్వతలు ఉంటుంది. చూడండి పెట్రోల్ బంక్లోకి అయితే వచ్చేసినాం. బ్యాక్ ఇవ్వండి. చూడండి పెట్రోల్ బంక్లోకి అయితే వచ్చేసినాం. సరిపోతుంది. అరే నైట్ క్యాంపింగ్ 500 అయిపోతుంది కదా. ఓకే భయా 500 డాలో డాడీ పానం అవుతుంది. డాడీ మాట్లాడుతుంది పెద్ద ఓకే 500 అయిపోయింది. చలోరా బాబు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే డీజిల్ ఒప్పించుకున్నాం. డైరెక్ట్ కొంచెం ఊళ్ళోనే తిరిగి మంచిగా చాయ్ తాగుదాము. ఊళ్ళో చాయ్ తాగి తర్వాత డైరెక్ట్ బీంగల్ వెళ్ళిపోయి సామాన్ తీసుకొని నైట్ మంచిగా బుక్కెట్ తిని కార్లోనే వండుకోదు. ఇక కార్లో నిద్ర వస్తుందో తెలియదు. మన ఛాలెంజ్ చేసి 12 hours కార్లో ఉండాలి అంతే క్యాంపింగ్. ఓకే చేలో ఏమంటున్నాడు ఆల్రెడీ క్యాంపింగ్ నేను మా అంతేడే మీకు ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ ఇంట్రోలా. మీరేంటంటే ఎక్స్ట్రా ప్లేయర్స్. బయట మనకు ఫుడ్ ఉంటే చూసినావా, మనకు ఫుడ్కి ఇట్లా బయటకు లేవాలి. మీరు ఇద్దరు తేవాలి అంటే మీరు కూడా మాత్రం వండుకోవాలి. కానీ మీకు అలౌడ్ ఉంది బయటకు, మాకు లేదు ఇద్దరికి. ఓకేనా, దేవుడు కాదు మాత్రం తాగుతున్నా పానం ఎప్పుడెప్పుడు తప్పుడప్పుడు పోవాలనిపిస్తుంది. ఇక అంతే ఉంటుంది డాడీ. మా టైం వచ్చినప్పుడు కొందాం, ఇస్తుంటే 10 కొందాం డాడీ. భయ్యా చూసిరు కదా, చాలా రిస్క్ తీసుకొని మన సబ్స్క్రైబర్స్ కోసం తీసుకున్నా. కంపల్సరీ ప్లీజ్ డూ సపోర్ట్. ఓకేనా, మంచి కార్లు కొందాం. ఓకేనా, షేలో ఫ్రెండ్స్. అక్కడ మనోడు అయితే షాప్ అది హోటల్ బంద్ ఉంది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ కూడా హోటల్ మంచిగా చాయ్ తాగుదాం. ఇక్కడ పక్క మనోడు ఇస్తాడు. మెల్ల చూసుకో ముందే పెద్ద కార్. డాడీ మంచిగా మనకు ఒక 4 చాయలు తెప్పాలి గరం. ఓకేనా, ఓకే డాడీ మీరు దిగకండి. మాది ఛాలెంజ్ భయ్యా. దుకాణానికి కూడా ఒక వాటర్ బాటిల్ తీసుకురాలి 20 రూపాయలు. ఓకేనా, ఫోన్ పే ఇస్తా. ఓకేనా, ఓకే జల్దీ లేట్ అవుతుంది. ఓకేనా, వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్ మనలో అయితే చాయ్ తిన వేరు పేమెంట్ అయితే కొట్టేసిన ఎక్స్ట్రా కొట్టిన. ఎందుకంటే మళ్ళీ మన ఖర్చులకు కావాలి కాబట్టి. దాంట్లో ఉంటామంట 12 గంటలు కార్లో. గంట పెద్ద ఇంట్లో ఉండము.
కారు ఉంటామా చూద్దాం ఎట్లయితే మనం చాయ్ ఇద్దాం. చాయ్ తాగి డైరెక్ట్ ఇక బీంగల్ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మళ్ళీ ఫుడ్ దొరకకుండా ఇబ్బంది అవుతుంది నైట్కి. ఓకేనా మంచిగా 10-11 దాకా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఆ గుంపులు వస్తున్నాయి. ఏం కాదు కార్ నువ్వు పండుకో, నేను డ్రైవింగ్ చేస్తా. కానీ ఎక్కడికి కార్ దిగద్దు, కూర్చొస్తే డోర్ తీసిపోయి ఏమంటదా కుళ్ళ చెప్తున్నా. సరే నా బీంగల్ అన్ని ఐటమ్ తీసుకుందాం. ఇప్పుడు ఏమేమి తీసుకుందాం? మంచిగా బిస్కెట్లు కానీ బిర్యానీ మనం బిర్యానీ తీసుకుందాం, చికెన్ బిర్యానీ. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్ మంచిగా చాయ్ తాగి డైరెక్ట్ బీంగల్ వెళ్ళిపోదాం. ఓకేనా లేలో సారీ చేలో. ఫ్రెండ్స్ మనడైతే చాయ్ తీసుకుంటున్నామండి. బస్ వచ్చింది మెట్పల్లిది. ఓకే డాడీ చాయ్ ఎంత కొట్టి? 5 రూపాయలు మంచిగా వస్తుంది వాసన. మన ఊళ్ళో 10 రూపాయలు కదా. మా ఊరు పక్కన ఇది రోడ్డు రకాలని, మెయిన్ రోడ్డు రకాలని. అరే డాడీ తీసుకో. థ్యాంక్ యూ. చల్ మీరు కూడా రావు జల్దీ రాబోలి బిల్లు కట్టి. రమేష్ సురేషా చాయ్ తాగుతున్నాం. చాయ్ స్టార్ట్ చేసిన చల్ రైట్. బా కాలుతుంది కదా. పర్లేదు మంచిగా 5 రూపాయలకు పడుతుందా? ఓకే ఫ్రెండ్స్ ఇక చాయ్ డైరెక్ట్ బెంగల్ అయిపోయింది. ఓకేనా చేయాలి. ఇక ఇప్పుడైతే చాయ్ అయినాం డైరెక్ట్ బెంగల్ పోయి మనము ఇక మనం తెచ్చుకుందాం బిర్యానీకి ఇట్లా. ఓకేనా ఫ్రెండ్స్ అట్లా ఇట్లా మనం బీంగల్కి ఎత్తి వచ్చేసినాం. టైం వచ్చి 7 అవుతుంది. ఇక చీకటి అవుతుంది చూసారు కదా. ఆల్మోస్ట్ షాప్లో లైట్లు వేస్తారు. ఏమన్నా బిర్యానీ చాయ్ తాగేసినాం. ఇంకేమైనా చిన్న చిన్న ఏమైనా తింటే అవన్నీ తీసుకొని పోయేసరికి చీకటి అయిపోతుంది. చూద్దాం ఇక డైలీ ఇంటికన్నా అయితే 10-11-11:30 దాకా మేలుకుంటాం. ఆ టైం వరకు అయితే కష్టంగా ఉండగలుగుతాం. ఇక పడుకుంటే నిద్ర వస్తుందో తెలియదు. చూద్దాం ఇక ఓకేనా. డైరెక్ట్ అయితే ఇప్పుడు ఎటుగా ఉండాలి ఫస్ట్ చెప్పు చూద్దామా ఏమన్నా. ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్ జ్యూస్ కడుకోమైనా చేలో. ఆల్మోస్ట్ మళ్ళీ మన ఫేవరెట్ జ్యూస్ కాడికి వచ్చేసినాం ఇక్కడ మహావీర్ ఫలూదా. ఓకే డైరెక్ట్ జ్యూస్ తీసుకున్నాం. ఓకేనా ఇక్కడ పక్క రే డాడీ బస్సులు ఇబ్బంది కాదు బస్కి. ఫ్రూట్ మిక్స్ తీయపో నాకు. అరే చీకటి అయింది కదా. వీడియో మంచిగా లైట్ ఉన్నాయి డాడీ. అదే మరి ఫ్రూట్ మిక్స్ మనైతే ఫ్రూట్ మిక్స్ 10 రూపాయలు 20 రూపాయలు బస్ అల్లా ఉందిరా. తీసుకో డాడీ. డాడీ తీసుకో డాడీ. మాకు సవకు వచ్చింది డాడీ. అదేంటారు అల్లా పైసలు తనకి కొడతావురా. అలా ఉంది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే జ్యూస్ తాగినాం. చీకటి అయిపోతుంది చూసారుగా. లైటింగ్ అన్ని లైట్లు వచ్చినాయి. ఇంకా మంచిగా బిస్కెట్లు వాటర్ బాటిల్ తీసుకొని మంచిగా బిర్యానీ చికెన్ బిర్యానీ తింటారు అందరూ. మంచిగా చికెన్ బిర్యానీ తీసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. వీలైతే ఒక 1 అవర్ బీంగల్ మొత్తం సరౌండింగ్ తిరిగేస్తాము. ఓకేనా చేలో.
అయితే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం కానీ మా ఫ్రెండ్కి చెప్పేసినాము. మా విలేజ్లో మంచిగా చేస్తాడు, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, మంచిగా నచ్చని. ఇప్పుడైతే ఢిల్లీ వాళ్ళకి వచ్చినాం. స్నాక్స్ అన్నా లేకుంటే బిస్కెట్ అన్నా ఏది ఉంటుంది తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది కావచ్చు. టైం అయితే 7:30 అవుతుంది. ఎందుకంటే మనం 10 దాకా తినాం, 9 or 10 దాకా తినాం కాబట్టి ఇక డైరెక్ట్ స్నాక్స్ తినాలి మధ్యలో. ఇక తెచ్చుకుందాం. మరి డాడీ రే మన స్నాక్స్ మంచిగా మురుకులన్నా బిస్కెట్లు అన్నా తీసుకురా పోటీ. ఒక వాటర్ బాటిల్ అవుతుంది ఓకేనా? అప్పుడు తీసుకొచ్చిరా మరి ఇయ్యలేరు నాకు. ఓకే రేటు టేబుల్ ఫోన్ ఇచ్చుకో. మన అయితే స్నాక్స్ తెస్తారు చూడండి, మంచి ఇద్దరు పట్టుకుని వస్తారు. చలో ఇక డైరెక్ట్ దగ్గర 1 hour 10 అవుతుంది మనం ఇక్కడ దగ్గర కాబట్టి ఇక డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఓకేనా? చలో ఇప్పుడు ఫస్ట్ ఏమి పినాం మళ్ళీ తర్వాత మురుకులా డ్రైవర్ कमा नहीं डाडी कड़क कड़क బిర్యానీ 9 గంటలకు 8 గంటలకు టైం అయితే 8 అవుతుంది. మీరు రోజు 9 బిర్యానీ గంట ప్రభావం ఎంత మీకు మురుకులు ఓకే ఇంటికో ఓకేనా? చలో ఇప్పుడు వచ్చేసినాం. బిర్యానీ అరే బిర్యానీ తీసుకోమా చెప్పింది మంచిగా. బిర్యానీ తీసుకుని డైరెక్ట్ బయటకు పోయి తినకుండా ధైర్య కథ చెప్పుకుందాం. ఫుల్ ఆకలి బిర్యానీ తీసుకున్నాడు. చలో గాయస్ అయితే మేమైతే బిర్యానీ తీసుకుంటున్నాం. మన వాళ్ళు అయితే కనిపిస్తారు. డాడీ ఆయన నమస్తే డాడీ. క్యాంపింగ్ డాడీ క్యాంపింగ్ ఇస్తున్నాం. మనైతే మా విలేజ్ వాళ్ళకి అంటారు కార్ లేట్ అవుతారని. ట్రైన్స్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి అసలు టైం చూసుకుంటలేము, కార్లో ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకంటే హైలే మంచి అఫీషియల్ ఉంది కార్ కాబట్టి. టైం వచ్చేసి ఎంత 9 అవుతుంది కదా చూడండి. అమ్మ 9 చూడండి ఫ్రెండ్స్, డేంజర్ టైం అవుతుంది. యారే బిర్యానీ తిందామా డాడీ చెప్పింది నువ్వు మంచిగా బిర్యానీ తిందాము. అమ్మ డేంజర్ వర్షం పడుతుంది ఆల్రెడీ చినుకులు. తిని మంచిగా కథలు చెప్పుకుందాం. కథలు చెప్పుకొని మంచిగా గేమ్ మంచిగా ఫోన్లో గేమ్స్ ఆడదాం. ఆడి డైరెక్ట్గా కొంచెం వండుకుందాం. అవునా వండుకొని డైరెక్ట్ పొద్దున లేదా ఇక లెట్స్ గో. ఆల్మోస్ట్ 9:45 అవుతుంది. ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ జంపిక అయితే ఉంటుంది మా విలేజ్ అవతల. మా విలేజ్ అంటే ఊరు అవతల మంచిగా పీస్ఫుల్ ఇక్కడ బిర్యానీ తిందాం. ఓకేనా? చేలో బాగా నిద్ర కూడా తిరిగి మంచిగా చూద్దాం ఎట్లయితే అట్లే. అరే నేను చెప్పింది మంచిగా మనకు, ఎందుకంటే అఫీషియల్ కార్ కాబట్టి మీరు బిర్యానీ మంచిగా జమ్మిగా మేవుకుంది. సరేనా? నేను బయటకు రాలేదు. ఏ గాడి చెప్పింది నువ్వు కారు మనకు కాదు, మనం కొందాము మొత్తం రచరాసి అవుతాం ఏమంటావు. ఇప్పుడైతే జమ్మిగా ఉంటుంది. మేమైతే తినలేదు. ఎంత దాడి మనకు బిర్యానీ తెలుసు కదా, మనకు పిచ్చి అలవాటు బిర్యానీ తినడు. ఎంత రూపాయలు కూడా తింటాం. ఓకే పులి పులి బిర్యానీ తంతాం మంచి మంచిగా ఇచ్చారు. తిన్నాం కదా తాగుదాం రా. ఓకే ఫ్రెండ్ డైరెక్ట్ బిర్యానీ తిందాం. చలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము జంబిక దగ్గర కూకున్నాము. మనైతే వాళ్ళు అయితే తింటారు, మనమైతే చూడ ఇస్తారు. గరం 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 ఉంది డాడీ. స్పెషల్ బిర్యానీ మన గురించి గరం ఉంటుంది. ఫోన్ పడుతుంది కావచ్చు. నేను మొత్తం ఒకసారి వేసుకుంటున్నా. ఎందుకు బ్రో? మన ఫోన్ పడితే పట్టుకోండి. చూడండి బిర్యానీ లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్, చికెన్ పీస్
ఏం చేయరా డాడీ మా డాడీ సూపర్ డాడీ నిమ్మకాయ మజా ఉన్నాయి నిమ్మకాయలు నేను కాదు చెప్తున్నాడు డాడీ ఎందుకంటే మా వాళ్ళు ఎన్ని పెడతారు అర్థం లేట్ అయింది ఏమవుతుంది ఇప్పుడు మా వాళ్ళు మంచి డిజైన్ అడిపిస్తారు బాగున్నది కొన్ని వేసుకోండి బాగా వేసుకోండి పిల్లలు చదవరాదు మాకు ఉల్లిగడ్డలు తింటే చదవరాదా ట్రాన్స్లాప్ పెడదాం ఎందుకంటే తింటే బాగాలేదు ట్రాన్స్లాప్ 5 నిమిషాలు 1 నిమిషం వస్తుంది ట్రాన్స్లాప్ లెట్స్ గో చూడండి మంచి ఆలైతే జంప్ అయితే చదువుకుని తింటారు మంచిగా థమ్స్అప్ పెట్టుకుని మాకు థమ్స్అప్ ఇయ్యలేరు కార్డు డాడీ నాకు థమ్స్అప్ ఇయ్యరా దగ్గర దగ్గర 20 నిమిషాలు అవుతుంది ఇక్కడ నిజంగా చెప్తున్నా గాయ్స్ ఫుల్ వచ్చింది చెప్పినాం బిర్యానీ కొంచెం ఎక్కువని అబ్బా ఎట్లుంది టేస్ట్ గట్టి అయిపోయినాక మంచిగా పందమిగా ఇక ఎందుకంటే వద్దు ఇక కొంచెం పాడేస్తున్నా బయట వాటర్ పట్టలే అటు దూరం పడి వాటర్ పట్టలే పడబెట్టాడు ఫుల్ అయింది డాడీ టేస్ట్ మొదలు ఇప్పించినాం డాడీ వేరే లెవెల్ అయితే లేవలా కొన్ని నీకు అంతా పెట్టిందా నీకు దండం పెడతా ఫ్రెండ్స్ గట్టిగా తిన్నాం అసలు కూడా తాగుతున్నాం ఉండరా తిరిగిలో ఇక్కడికి ఆల్రెడీ అయింది ఒకసారి కాళ్ళకి ఎప్పుడు తినవు అనిస్తామా ఇడికెళ్ళట్టు పోసిన ఓకే ఫ్రెండ్స్ ఇది వస్తుంది ధైర్యకత అన్నగానే అవుతుంది ఇక ఇలా గాలి వస్తుంది వర్షం పడుతుంది టైం వచ్చి ఎంత 11 అవుతుందా ఎంత పిల్లడేడి పిల్లడు టైం చూస్తామే 11:30 ఎంత అవుతుంది 11:40 రేపు పాడదు కదా ఫ్రెండ్స్ 11:40 అవుతుంది బిర్యానీ 9 అన్నాము మధ్యలో తిరిగినాం మంచి అన్ని ఊరంతా తిరిగి వచ్చినాం మధ్యలో వర్షం పడి అని చెప్పి పెడుతుంది వర్షం పడి కార్లోనే దగ్గర 1 అవర్ ఉన్నాం ఎందుకంటే ఇక వీడియో బ్లాక్ వస్తాను చెప్పి నేను నీ కళ్ళు తట్టేందుకైనా సీకట్ దగ్గర 12 అవుతుంది కదా బ్రో మంచిగా బ్రో బిర్యానీ బ్రో బీర్ లేదు బ్రో 12 మంచిగా పండుకుందాం ఇట్లా పండుకొని పొద్దులేద్దాం చూద్దాం మరి చలికి తట్టుకుంటాం లేమని ఎందుకంటే అందరు దుప్పట్లు పెట్టుకొని వంటారు కార్ల క్యాంపింగ్ మనం దుప్పట్లు న్యాచురల్ భయ పూరా తెలంగాణ స్టైల్ న్యాచురల్ ఓకేనా సేలం ఓకే ఫ్రెండ్స్ ఏమన్నా అంటే మళ్ళీ నెక్స్ట్ క్యాంపింగ్ చూద్దాం ఇక్కడ వర్షం పడుతుంది మామూలు కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు డాడీ ఏమైంది వంట మరి చలి బాగా పెడుతుంది ఎందుకంటే మేము ఛాలెంజ్ కాబట్టి కంపల్సరీ వండుడే అదే మరి ఇప్పుడు మీకు ఆల్రెడీ ఛాలెంజ్ లేదు కాబట్టి ఆ లైట్ ఏరా ఏమంటావు డ్రాప్ చేద్దామా ఒక డ్రాప్ చేస్తా మళ్ళీ పొద్దున్న నాకు కరెక్ట్ ఎండింగ్ రేపు మళ్ళీ 6 కాబట్టి 5:30కి లేపులి ఫోన్ చేయాలి ఇప్పుడు 11:47 ఓకేనా ఏమంటున్నా 5 o'clock కాదు 5:30కి లేపులి నాకు అంటే లేస్తే నేను అటు ఇస్తా నేను లేవకపోయినా అనుకో 5:30కి అలారం పెట్టు నేను కూడా పెడతా డోర్ పిసా తీయులి 5:30 లేచి ఒక 10 నిమిషాలు మంచిగా తీసిపో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మండుకుందాం మీరు అందించేసి ఓకేనా చేలు కళ్ళు ఫోన్ చేస్తారు టైం వచ్చేసి 2 అవుతుంది చలి గలీజ చలి పెడుతుంది లొకేషన్ చేంజ్ చేయమంట మనం లేపి మా దోస్తు ఇంటికి వచ్చినాం డైరెక్ట్ మా ఇంటి పక్కకు పెట్టమంట ఎందుకంటే మళ్ళీ పొద్దున
ఇట్లా బండి ఇట్లా వస్తాయి వెనకకి వెళ్ళి డైరెక్ట్ మా ఇంటి పక్కకి వెళ్ళేది మంచిగా మా ఇంటి పక్కన పార్క్ ఉంటుంది పార్క్ పక్కకి తీసుకెళ్ళి అక్కడ స్టే చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మామూలుగా ఫోన్ చేసిన వాటర్ అయిపోయినాయి అని చెప్పి తెచ్చేసి ఉన్నట్టునే మన కార్లో అంటున్నాడు ఒరే అన్నవరా అక్కడికి వచ్చిండు ఇంకా కనిపించలేడు రేపు వాటర్ అది మా డేంజర్ సరి పెడుతుంది ఎందుకు టైం వచ్చేసి చూడండి 6:25 అవుతుంది చాలా డేంజర్ పెడుతుంది మావాడు ఇంకోడు చలికి చక్క దిగేసి ఇంటికి రే లేవు రే చలి పెడుతుంది రా ఇంటికి వందా మా ఫ్రెండ్స్ టైం వచ్చేసి 6:25 అవుతుంది మన ఛాలెంజ్ వచ్చేసి 6 to 6 కాబట్టి సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ మొత్తం చూడండి అద్దానికి మొత్తం వాటర్ ఎట్లా వచ్చినాయో ఫ్రెండ్స్ ఫాగ్ వచ్చేసింది కార్కి మనలో అయితే నైట్ నేను ఫుల్ నిద్ర వచ్చింది పడుకున్నా అడి చలి పెడుతుందని మంచిగా మళ్ళీ ఇంటికి వద్దించి వచ్చి మళ్ళీ ఒక పక్క పిండి చూడండి కోమలకి రే లేవు రే లేవు ఓకే ఫ్రెండ్స్ మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ ఓకే డైరెక్ట్ ఇంటికి ఫ్రెష్ అవ్వదాం ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్